గుడ్ మార్నింగ్. ముఖ్య తిరుపతిలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలు ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు. మోగిన పంచ సమర భేరీ అన్న శీర్షికతో ఈనాడు బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ప్రకటించింది. 5 రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు అనేక దశలుగా, ముఖ్యంగా అతిపెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో 7 విడతలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 11న అన్ని రాష్ట్రాల మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించిన లెక్కింపు జరగబోతుంది. కౌంటింగ్ ఆ రోజు జరుగుతుంది అనే వివరాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈనాడు బ్యానర్గా. అలాగే బోధనం కొనసాగిస్తాం అనే శీర్షికతో శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి భరోసాకి సంబంధించిన అంశం. ఫీజు రింబర్స్మెంట్ పథకం యథాతథంగా కొనసాగుతుంది. బోధనం కొనసాగుతుంది. ఫీజుల పథకం అమల్లో సంక్షోభం రానీయం, ఎవరు రంది పడక్కర్లేదు, నాది హామీ అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాకి సంబంధించిన అంశాలు. అదే సందర్భంలో సభలో తమకు మాట్లాడేటువంటి అవకాశం, ప్రభుత్వం చెబుతున్నటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే వస్తున్నాయి తప్ప సభలో విపక్షాలకి ఆస్కారం ఇవ్వట్లేదు అంటూ సభలో ప్రతిపక్షం బైఠాయించి నిరసన తెలియజేసిన అంశం. సభ ముగిసిన తర్వాత కూడా, సభ వాయిదా పడిన తర్వాత కూడా టీడీపీ, కాంగ్రెస్, సిపిఎం ఎమ్మెల్యేలు సభలోనే బైఠాయించినటువంటి విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ వాయిదా పడిన 4 గంటలకు పైగా సభలోనే కొనసాగించారు. అదే సందర్భంలో మార్షల్స్ బలవంతంగా వారిని తమ కార్యాలయాలకి తీసుకెళ్లి వదిలిపెట్టినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఈనాడు పేజీలో. అలాగే జీఎస్టీపై వీడని ప్రతిష్టంభన అన్న శీర్షికతో జీఎస్టీకి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ వాటా ఏ రకంగా ఉండాలి అన్న అంశం మీద నిన్న కూడా జరిగినటువంటి సమావేశంలో ఎటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది అన్నది ఈనాడు పేజీలో హైలైట్ చేస్తున్న మరో ముఖ్యమైన అంశం. అలాగే నోబెల్ సాధిస్తే 100 కోట్లు అంటూ ఏపీ తొలి శాస్త్రవేత్తకు ఈ బహుమతి ఇస్తాము అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉద్దేశించి జరుగుతున్నటువంటి సైన్స్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా చేసిన కీలకమైనటువంటి ప్రకటన. తొలి ఆంధ్రుడికి 100 కోట్లు ఇస్తాము నోబెల్ సాధిస్తే అన్నది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పథకం అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమం. అంశాన్ని హైలైట్ చేస్తుంది ఈనాడు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలకు వస్తే పాంచ్ పటాకా అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి మోగిన నగారాకి సంబంధించిన వివరాలతో. ఇక దీంతో పాటుగా ఫీజుల చెల్లింపుల నిరంతర ప్రక్రియ ఒకేసారి ఇవ్వలేం, ఫీజుల చెల్లింపు అనేది నిరంతర ప్రక్రియ, అది దశల వారీగా కొనసాగిస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని అవలంబించింది. దశల వారీగానే నిధులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అంటూ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు. ఆ సందర్భంగా విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి పేజీ 1లో హైలైట్ చేస్తోంది. ఇక సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే మినీ భారత యుద్ధం అన్నది సాక్షి బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. సెమీఫైనల్స్గా 5 రాష్ట్రాల ఎన్నికలు భావించేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసెంబ్లీ పోల్స్ మొత్తం కీలకంగా 5 రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. గోవా లాంటి చిన్న రాష్ట్రం నుంచి మొదలు పెడితే అతిపెద్ద రాష్ట్రం యూపీ వరకు మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి గోవాలో ఉన్న 40 సీట్లకు, పంజాబ్లో ఉన్న 117 నియోజకవర్గాలకు, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి 70 నియోజకవర్గాలకి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 403 నియోజకవర్గాలకి, మణిపూర్లో ఉన్నటువంటి 60 నియోజకవర్గాలకి మొత్తం ఎన్నిక జరగబోతోంది. ఈ 5 రాష్ట్రాల్లో ఎవరు విజేతగా నిలిచేటువంటి ఆస్కారం ఉంది. జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరుగుతున్న ఈ ఎన్నిక మినీ భారత యుద్ధంగా అన్ని పార్టీలు భావిస్తున్నటువంటి అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా సాక్షి పేజీలో. అలాగే రంది పడద్దు అన్న శీర్షికతో ఫీజు పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తాము అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ వేదికగా ఇచ్చినటువంటి భరోసా. అయితే ఆ సందర్భంలో విపక్షాలు తమకున్నటువంటి అభ్యంతరాన్ని, తమకున్నటువంటి అనేక అనుమానాల్ని అధికార పార్టీ నివృత్తి చేయలేదు అంటూ సభలోనే నిరసన వ్యక్తం చేసినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది సాక్షి పేజీ 1లో. ఇక దీంతో పాటుగా క్యాబ్ డ్రైవర్ల దీక్ష విరమణ, పోలీసులు డ్రైవర్ల మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తం అన్న వార్తను హైలైట్ చేస్తూ క్యాబ్ డ్రైవర్ల దీక్ష భగ్నమైంది. దానికి సంబంధించి పోలీసులు వారందరినీ కూడా బలవంతంగా తరలించినటువంటి అంశాన్ని పేజీ 1లో హైలైట్ చేస్తుంది. ఇక స్టాలిన్కు డిఎంకే పగ్గాలు అన్న వార్తని హైలైట్ చేస్తూ తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. స్టాలిన్కే డిఎంకే బాధ్యతలు అప్పగిస్తూ నిన్న ఆ పార్టీ సమావేశంలో కార్యవర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి పేజీలో. ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు వస్తే 5 రాష్ట్రాలకు మోగిన నగర అన్నది నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. కౌంట్డౌన్ ఇక మొదలైంది. నిన్న నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వచ్చింది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో. ఇక ఫీజులకు ఢోకా లేదు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీకి సంబంధించిన అంశాన్ని కూడా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్తున్నాను అంటూ నిన్న చేసిన సంచలన ప్రకటనకు సంబంధించిన వివరాలను కూడా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. పత్రికలు వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొంటారు టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు అరకల్ నర్సారెడ్డి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే వేణుగోపాల్చారి టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే దిలీప్ బీజేపీ సీనియర్ నాయకులు, మల్రవి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నేత కూడా మన చర్చలో అందుబాటులో ఉండబోతున్నారు. ముందుగా నర్సరెడ్డి గారు, ఈ అంశానికి సంబంధించి 5 రాష్ట్రాల ఎన్నికలు మినీ భారత యుద్ధంగా భావించేటువంటి ఈ కీలకమైనటువంటి ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేటువంటి అంశం మీదే ఇప్పుడు ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి
నిర్ణయాలన్నీ కూడా ప్రజల ఆమోదం ఉందా లేదా అనేది తెలియ ఆస్కారం ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి, బీజేపీకి కానీ, మోడీకి కానీ, దేశానికి, ఎందుకంటే మొట్టమొదటిగా యూపీ రాష్ట్రంతోనే రాష్ట్ర రాజకీయాన్ని ఒక మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదటి ఎందుకంటే యూపీఏ, తర్వాత ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఒకటి, రెండోది ఆంధ్రప్రదేశ్ ఉండి ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిపోయింది కాబట్టి దేశంలో పెద్ద రాష్ట్రం, అంటే దాదాపు 400 శాసనసభ ఉన్నటువంటి రాష్ట్రం, 80 పార్లమెంటు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభావము దేశం మీద చాలా పడే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా. కాబట్టి ఎన్నికలు అనేవి మిగతా రాష్ట్రం 4 రాష్ట్రాలను పక్కన పెట్టేస్తే ఉత్తరప్రదేశ్ మాత్రం చాలా ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా, ఎన్నికలు అంటే రాజకీయంగా ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 80 పార్లమెంట్ స్థానాల్లో మొత్తం కైవసం చేసుకున్నటువంటి బీజేపీ మొన్నటి జనరల్ ఎలక్షన్స్లో ఈసారి అంత పట్టును నిలబెట్టుకోగలుగుతుందా లేదా అనేటువంటి ఒక చర్చ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అంటే అదే దట్టు ఈ డిమానిటైజేషన్ లాంటి ఒక కీలకమైన నిర్ణయం ప్రధానమంత్రి తీసుకున్న తర్వాత నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక బీజేపీకి, మోడీ గారికి ఒక ఛాలెంజ్ ఈ ఎలక్షన్స్. రెండోది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా, ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బు, రెండోది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య దేశంలో దీని ప్రభావం చాలా పడే అవకాశం ఉంది. అంటే అసలు ఏంది అంటే దీనివల్ల ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే క్యాష్లెస్ దేశంగా చేయాలన్నటువంటి ఆయన ఆలోచనని ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో ఎన్నికల్లో మరి ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో తెలుస్తుంది. కానీ దీని ప్రభావం మాత్రం క్యాష్లెస్ అనేటువంటి నిర్ణయం కాదు కదా ప్రభుత్వం తీసుకున్నటువంటి. ప్రభుత్వం ప్రారంభంలో నవంబర్ 8న చెప్పినటువంటి మాట ఈరోజు నల్లధనం అరికట్టడం కోసం బ్లాక్ మనీని, అదే సందర్భంలో దాంతోపాటుగా ఉన్నటువంటి జాలీ నోట్లని అరికట్టడం, టెర్రరిజాన్ని అరికట్టడం అనేటువంటి అంశాల ప్రాతిపదికన అనౌన్స్ చేసింది. ఇంత ఫేజ్డ్ మేనర్లో మళ్ళీ ఇప్పుడు నల్లధనం అంశం పక్కకు జరిగి క్యాష్లెస్ ఎకానమీ అనేటువంటి అంశం తెర మీదకి వస్తుంది. అంటే ప్రధానమంత్రి ఉద్దేశం ఎందుకంటే నల్లధనం బయట తీసుకురావడమే ఉద్దేశం. సరే, దానికి ఇది ఒక ఇంప్లిమెంటేషన్ ఈ విధంగా చేస్తే రేపు పొద్దున, ఎందుకంటే నల్లధనం అనేది కలర్ నల్లగా ఉండదు. ఎందుకంటే బ్లాక్ మనీ, ట్యాక్స్ కట్టినటువంటి డబ్బే నల్లధనం. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మొత్తం క్యాష్లెస్ తీసుకొచ్చినట్లయితే ఎక్కడ కూడా నల్లధనానికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ దేశంలో. అంటే ఇది ఒక వాస్తవానికి ఇచ్చినట్లయితే ఇది ఒక మొండి నిర్ణయం, గొప్ప నిర్ణయం, అది ఒక మోడీతోనే సాధ్యమైన నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. సరే, దానివల్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు మరి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఈ ఎన్నికలు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్. కానీ ఆ అంశానికి సంబంధించి ఈరోజు జైట్లీ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, లెక్క అయితే తనకు తెలియదు కానీ మొత్తం సొమ్ము వచ్చేసినట్టే ఉంది. 15 లక్షల కోట్లు కూడా వెనక్కి వచ్చినటువంటి సందర్భంలో మిగిలింది కేవలం 50,000 కోట్లు మాత్రమే. వివిధ ఆర్థిక సంస్థల అంచనా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది అంటూ జైట్లీ చెప్తున్న మాటలు. మొత్తం నల్లడబ్బు వచ్చి బ్యాంకులో చేరిన తర్వాత ఒకటి మాత్రం సర్వ్ అయిందా లేదా అనేటువంటి ఒక చర్చ కూడా దేశంలో ఉంటుంది కదా. ఒకటి మాత్రం వాస్తవము. సరే, వాళ్ళు ఎందుకంటే అంచనా ఈ 15 లక్షల కోట్లు రావనుకున్నారు, 14 రావనుకున్నారు. బట్ ఇవి వచ్చిన తర్వాత అసలు ఏంది అనేది, అంటే ఎక్కడ ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారంటే దేనికోసం అయితే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో అది మరి నెరవేర్తలేదు అనేది కొంచెం ప్రజల చర్చ జరుగుతున్నది. అంటే నీకు 15 లక్షలకు 14 లక్షల కోట్లు 14 లక్షలు వచ్చినప్పుడు మరి అసలు ఎక్కడ నల్లధనం ఉన్నది చెప్పమని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతాయి, అందరూ అడుగుతారు, ప్రజలు ప్రశ్నిస్తారు, దాంట్లో అనుమానం లేదు. సరే, కనీసం ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయంతో భవిష్యత్తులో ఏదన్నా మంచి జరుగుతుందని మరి ఆశిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఇంత కష్టాలైనప్పుడు కూడా ఎందుకనంటే మోడీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. బట్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎందుకనంటే దీనికి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం, ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఖచ్చితంగా రేపు పొద్దున రిజల్ట్ ఉంటుందని నేను వారు కూడా రియాక్ట్ అవుతారు. రవి గారు, మీ అంచనా విషయంలో 5 రాష్ట్రాలకు సంబంధించి ప్రధాని మోదీకి యాక్సెప్టెన్స్ లభించిందా లేదా అనేది ఎన్నికలతో తేలే ఆస్కారం ఉందనుకుంటున్నారా? అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అవి ఈ నోట్లు రద్దు చేసినందువల్ల పెట్టలేదు. అవి మామూలుగా వచ్చినటువంటి ఎన్నికలే. ఇదొక కీలకమైన నిర్ణయం తర్వాత వచ్చినటువంటి కీలకమైన నిర్ణయమే. దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో. ఇది ఎందుకు చేశారు, దీంట్లో నల్లధనం రాలేదని, వచ్చినటువంటి డబ్బంతా అకౌంట్ అయిపోయింది అంటే ఒక రకంగా ఇల్లీగల్ మనీ అంతా లీగలైజ్ చేసుకోవడానికి పనికి వచ్చింది అనేటటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. దీన్ని ఏ రకంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు ఈ 5 రాష్ట్రాల్లో అనేది మనం రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో చూడాలా. కానీ ఒకటి మాత్రం నిజం, ఇంత పెద్ద దేశంలో ఈ నోట్ల రద్దు చేసేటప్పుడు అంత పెద్ద స్థాయిలో ఆలోచన చేసి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి అవన్నీ చేయలేదనేది ఇప్పటికి కూడా మేము నిన్న చెక్కు పంపిస్తే రేపు రమ్మని చెప్తున్నారు. చెక్కులకు ఇంకా డబ్బులు ఇవ్వటం లేదు.
ఈ పరిస్థితిని మన డబ్బుని మనమే తీసుకోలేనటువంటి పరిస్థితి. వారం రోజులు ఓకే, 30 రోజులు ఓకే, 50 రోజులు ఓకే, 50 అయిన తర్వాత కూడా చేయకపోతే దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాల్సి వస్తుంది? దీనివల్ల ప్రజలకి ఇబ్బందులు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గటం లేదు. నల్లధనం అనేటటువంటి పేరుతోని మళ్ళీ నల్లధనం ఉంచుకున్న వాళ్ళకే సహాయం చేసినట్టుగా ఉంది. బ్యాంకులోకి వచ్చినటువంటి డబ్బుని మీరు బ్యాంకులో పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న వాళ్ళకి మీరు రైట్ ఆఫ్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దానికి మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజల దగ్గర ఉన్న డబ్బుని కూలీ చేసి సంపాదించిన డబ్బు, చిన్న చిన్న అసంఘటిత వర్కర్స్ నుంచి వచ్చిన డబ్బు, అన్ని డబ్బుని అక్కడ పంపించేటట్టు చేసి దాన్ని మళ్ళీ మీరే ఆలోచన చేస్తున్నారు. నిన్న మొన్న మీరు మాట్లాడేటప్పుడు సార్ మీది ఈ గడిచిన 50 రోజులుగా మీరు చేస్తున్న క్యాంపెయిన్, మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ అది కానీ ప్రజానికం ఆన్ ది అదర్ సైడ్ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ఓ నిర్ణయం దేశానికి ఉపయోగపడే నిర్ణయం అని చెప్పి కొంత యాక్సెప్ట్ చేశారు. ఆ విషయం ఏటీఎంల దగ్గర ప్రజానికం చాలా ప్రశాంతంగా నుంచోవడం ద్వారా ప్రూవ్ అయింది అన్నది అధికార బీజేపీ చేస్తున్నట్టు ఆర్గ్యుమెంట్. అది యూపీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంటారా? ప్రజలు నిలబడ్డ మాట నిజమే, కానీ మనం ఒక్కళ్ళం ఏం చేస్తాం? ఇది మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరికీ వచ్చిన బాధ ఇది. కలెక్టర్ గారికి అదే ఉంది, అటెండర్కి అదే ఉంది, పనిచేసే వాళ్ళకి అదే ఉంది, చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఉంది. ఇది తప్పనిసరి పరిస్థితి, దీన్ని ఏం చేయలేము అనేటటువంటిది. మీకు వీటి మీద జరుగుతున్నటువంటి పరిణామాల్ని వ్యతిరేకించి తిరగబడే పరిస్థితికి పోకుండా ఉన్నారు. పోతే ప్రభుత్వం ఎంత పెద్దదంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నోట్లన్నీ రద్దు చేసి పనికిరావు అని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని ఎవడో దాని మీద పోతే కేసులు పెట్టి కొట్టి లోన పోలీస్ స్టేషన్ పంపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని జోలికి పోలేదు. కానీ అసంతృప్తి డెఫినెట్గా ప్రజల్లో ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఇప్పుడు వీటన్నిటి ప్రభావం యూపీలో ఏమైనా కనిపిస్తుంది అనుకుంటారా? అధికార బీజేపీ ఇప్పటికీ చెప్తున్నటువంటి ఖచ్చితంగా మళ్ళీ మాదే, మొన్న 80 సీట్లకి 80 సీట్లు దాదాపుగా గెలుచుకున్నాం యూపీలో, ఇప్పుడు మళ్ళీ గెలుచుకోబోతున్నాం అంటూ వారు ధీమాగా ఉన్నటువంటి మాట. అంటే ఇప్పుడు బీజేపీకి ఉంటుంది, బీఎస్పీకి ఉంటుంది, ఎస్పీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. అంతేగా మరి అందరూ కూడా మేము కూడా గెలుచుకోబోతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పితే రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎంతకాలం ఉంది? అది 1 నెల 2 నెలల్లో అది అయిపోద్ది కదా. అది అయిపోయిన తర్వాత తెలుస్తుంది. వీటన్నిటిని కూడా ఎప్పుడు మళ్ళీ తిరిగి దానికి సరైన గుణపాఠం నేర్పాలా అనేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. 2 రకాలు ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికలు. కానీ యూపీ విషయం తీసుకుంటే అన్ని పార్టీలు ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్తుంది. బీఎస్పీ అయితే మాకు 300 వస్తాయని క్లెయిమ్ చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా కనీసం? అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు కంటే చాలా డబుల్ సీట్లు వస్తాయి, 3 సీట్లు వస్తాయని అంతకుముందు స్టేట్స్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. అసలు మొదటి నుంచి కూడా అక్కడ ఏమన్నా ఉండి ఉన్నదాన్ని అంతా పోతుందని చెప్పేదానికి కదా. 406 సీట్లు కానీ 12 ఉన్నాయి. ఇప్పుడు మా అయితే 12 25 అవుతాయని మీరు అంచనా? అంతేనా? లేదు 100 నుంచి 150 సీట్లు వస్తాయని మొన్న స్టేట్మెంట్ కూడా అక్కడ వాళ్ళు ఇచ్చారు. నేను పోయి రాలేదు. అయితే అంతకుముందు మాకేవో సీట్లు ఉన్నాయి, ఆ సీట్లు మన మొత్తం పోతాయి అని చెప్పడానికి లేదు కదా. ఈ నోట్లు రద్దు లేనప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది కదా. నోట్లు రద్దు ఉన్న తర్వాత ఏమవుతుందో రేపు చూడాలి. బీజేపీ నాయకులు దిలీప్ గారు ఉన్నారు. దిలీప్ గారు మీరేమంటారు? మీ అంచనా? నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ రీసెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్లు కూడా ప్రధానమంత్రి సభలని కూడా చాలా సక్సెస్ఫుల్ అయినాయి. విపరీతమైన జనం వచ్చారు. ఎక్కడ కూడా నిరసన అనేది కనపడలేదు. ప్రజలు వారన్నట్టుగా తప్పదు అంటే తప్పదనే కదా. మరి దేశంలో ఒక గొప్ప మార్పును ఆశించి తీసుకున్న నిర్ణయం తప్పదని అందరూ కరెక్టర్ నుంచి అటెండ్ దాకా భరించారని వారే సెలవు ఇచ్చారు. సో అందులో అనుమానమే లేదు. దాని ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా ఎలక్షన్స్లో ఉంటుందని నేను అనుకోను. ఉంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ దాని ఒక గొప్ప ఆశతో ఈ సమాజంలో మార్పు కోసం తీసుకునే నిర్ణయాన్ని సహకరించిన ప్రజలు ఎలక్షన్స్లో ఎందుకు సహకరించారు? సో యూపీలో, ఉత్తరాఖండ్లో, గోవాలో అన్ని చోట్ల కూడా డెఫినెట్గా సంపూర్ణ మెజారిటీ వస్తుంది. ఇతర చోట ఎక్కడ పొజిషన్ ఉంటే ఉండొచ్చు. కానీ ఈ కీలకమైనటువంటి, ఎందుకంటే ఇప్పుడు దేశంలో 1/5 ప్రజలు ఆల్మోస్ట్ పోలుకుపోతున్నారు. దాదాపు 14 కోట్ల మంది రేపు పొద్దున ఓట్లు వేయబోతున్నారు. 16 కోట్ల మంది యూపీలో, మొత్తం 5 రాష్ట్రాలు 16 కోట్ల మంది వేయబోతున్నారు. సో ఇది ఒక డెఫినెట్లీ ఇట్ కైండ్ ఆఫ్ లిట్మస్ టెస్ట్.
మార్చి 11 తర్వాత మాడదాం. మీరు 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 చేసినటువంటి పరిపాలన ఈ 2.5 మీరు సాగించినటువంటి పాలనా తీరు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. డెఫినెట్లీ నేనేమంటున్నాను చూడండి, తెలుస్తుంది మీకే. ఎక్కడైనా కుంభకోణం ఉందా, అవినీతి ఆరోపణలు ఉన్నాయా, లేకపోతే ఈ తీసుకున్న సంస్కరణలన్నీ కూడా వేటిని ఉద్దేశించి వీటన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. వారు చెప్పిన పద్ధతిలోనే ప్రజలు ప్రతిదీ కూడా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. వాళ్ళకున్న ఏకైక అవకాశం మీరు కుంభకోణాలు లేవంటున్నారు. కాంగ్రెస్ నాయకులము లేక మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తలు ఇది వ్యవస్థీకృత దోపిడీ అని చెప్పి క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇద్దరు మాట వింటారుగా. నేనేమంటే ప్రజలు ఇద్దరి మాటలు వింటున్నారు. రేపు పొద్దున ఒక రకమైనటువంటి రెఫరెండమే మంచిదే. నేనంటానంటే ఆ రెఫరెండం రిజల్ట్ ఎట్లుందో ప్రతిపక్షాలకు సిద్ధపడితే మంచిది. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు దిమ్మ తిరిగేటట్టు ఉంటుంది ప్రతిపక్షాలకు. రవి గారు దిమ్మ తిరిగితే మీకే తిరగాలి. అది నేనేం చెప్తున్నానంటే, నేను ఇందానే చెప్పాను యూపీ గురించి. యూపీ కాకుండా పంజాబ్ ఉంది. ఈ 2 పెద్ద రాష్ట్రాలు. తక్కిన ఉత్తరాఖండ్ లేకపోతే ఇంకోటి పంజాబ్లో కూడా అదే పరిస్థితి. గోవా ఉన్న ఆమ్ ఆద్మీ కూడా పోతుంది. ఇది ఆమ్ ఆద్మీ పోతుందా లేదా అని మరి ఎట్లనే చెప్పారు. మా సంగతి చూపిస్తామని 30 మీటింగులు పెట్టాడు మోడీ ఢిల్లీలో. 3 సీట్లు వచ్చినాయి. అవి ఏమైనా దిమ్మ తిరిగిందా లేదా? దిమ్మ తిరిగినోడు మీకు దిమ్మ తిరిగిద్దంటే ఎట్లా తీసుకోవాలి మనం? రేపు వచ్చే ఎన్నికల రిజల్ట్. బీహార్లో కూడా ఇలాగే బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బీహార్లో ఢిల్లీలో అంతకంటే ఎక్కువ దాదాపుగా 30 మంది కేంద్ర మంత్రులు రంగంలో దించి ఢిల్లీలో క్యాంపెయిన్ చేశారు. అనుకూలమైన ఫలితాలు లేవు. అంటే ఇమ్మీడియట్ గా ఎలక్షన్స్ వచ్చిన వెంటనే జరిగినటువంటి ఎన్నిక కూడా అది అంత చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పై నాకేం వ్యక్తిగత వ్యతిరేకం లేదు. కానీ నేనేం చెప్తానంటే మీకు ఈ మధ్య కాలంలో ఢిల్లీ పోయినప్పుడు మామూలు సామాన్య ఆటో డ్రైవర్ని అదేవిధంగా టాక్సీ డ్రైవర్ని అడిగా, కౌన్ దాల్ తసాబ్ ఉస్కో ఓట్ అన్నాడు. అంటే చెప్తున్నా నితీష్ కూడా హానెస్ట్ మ్యాన్ కింద లేక దేశంలో. సో అక్కడ ఒక హోరాహోరీ పోటీ. ప్రజలు స్థానిక ప్రజలు ఉన్న స్థానిక ఇష్యూస్ మీద అప్పుడు ఉంటే తీర్పు, నెగటివ్ ఉంటే ఉండదు. అధికార ఎస్పీ సార్ వాళ్ళ మధ్య ఇంటర్నల్ ఫైట్ మీకు అడ్వాంటేజ్ అవుతుందా అవదా, ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది ఇక లెక్కలు రావాలి. 2 పార్టీల్లో కూడా అంతర్గత కలహాలతో వాళ్ళు తలలు పట్టుకొని కూర్చున్నాడు పరిస్థితి. అక్కడ ఒక పక్క మోడీ సంస్కరణ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా డిబేట్ జరుగుతుంది. అసలు డిమానిటైజేషన్ వల్ల మోడీ గురించి సీరియస్గా ఆలోచించే పరిస్థితి వచ్చింది సామాన్యుడు కూడా. ఏం చేస్తున్నాడు ఈయన అని. సో ఇంకా క్లారిటీతో ఈరోజు మామూలు సందర్భాలు ఆలోచించారు. వాళ్ళకి అర్థమైంది ఈయన దేశాన్ని సమూలంగా సంస్కరించదలుచుకోవడానికి. కాబట్టి నా ఉద్దేశం 100% పాజిటివ్ అడిక్టే ఉంటుంది తప్ప పాజిటివ్. మోడీ గారు ఆయన గురించి గ్రామంలో కుగ్రామంలో ప్రజలందరూ కూడా చర్చ చేసుకోవాలంటే ఇది ఒక పెద్ద నిర్ణయం చేస్తే అందరూ చేసుకుంటారనే విధంగా ఉంది తప్ప దీనివల్ల దేశానికి కానీ ప్రజలకు కానీ ముఖ్యంగా పేద ప్రజలకి మీరు ఇంతకుముందు ఎన్నికల ముందే చెప్పారు బయట దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రజల అకౌంట్లో 15 లక్షలు వేస్తారన్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజల డబ్బంతా బ్యాంకుల్లో వేసిన తర్వాత మీరు దాని గురించి 15 లక్షల తర్వాత సంగతి 20,000 25,000 వేయాలని కాంగ్రెస్ పార్టీ అడిగితే కూడా దాని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఇంకోటి అవినీతి గురించి మీ మీద ఆరోపణలు లేవు అని చెప్తున్నారు. మొన్ననే ఆరోపణలు చేసి దాని మీద ఎంక్వైరీ చేయించమంటే ప్రధానమంత్రి గారు దాని గురించి మాట్లాడు. ఆయన మీదనే వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చినా మరి నువ్వు దిలీప్ గారు మీ పరిస్థితి ఎలా ఉందంటే నేను ఏనుగుని నా సంగతి ఎవరు మాట్లాడకూడదు నేను నడుచుకుంటూ పోతూనే ఉంటాను అనేటటువంటి చేస్తే ఈ దేశంలో ఏనుగులు ఎంతోమంది వెళ్ళిపోయినాయి. మీకు తెలియటంలా పెద్ద బలమైనటువంటి పావుని చిన్న చిన్న బాగా మీరు చేసి పెద్ద పెద్ద కుంభకోణాలు చూసిన తర్వాత బీజేపీ డబ్బులు తక్కువ తినవా ఎక్కువ తినవా అనేది కాదు. ప్రతివత నువ్వు ప్రతివతవా కాదా అంటే కొలబద్ద ఏంటి? ఇంతమందితోని ఇదైందా ఇంతమందితో ఎంక్వైరీ చేయించాలి. వారు కూడా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. వారు కూడా ముందు వారు కూడా రియాక్ట్ అవుతారు. చారి గారు మీరేమంటారు ఈ విషయంలో? 5 రాష్ట్రాల ఎన్నికలని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనుకుంటుంది? ఆటోమేటిక్గా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మొన్న గుజరాత్ లోపల మనం ఎక్కడ కూడా లైన్లలో జనాలు దూరలేదు కనుకనే లోకల్ పార్టీస్లో గెలిచిందని చెప్పేసి ఈరోజు డిమానిటేషన్ తర్వాత చెప్తున్నారు బీజేపీ నాయకులు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్ కానీ ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల్లో కూడా
కొద్దిగా పరిస్థితి అంత సజావుగా ఉండదు. ఎందుకంటే వస్తున్న వార్త ప్రకారం కానివ్వండి, లేదా ఎవరికి 20% సజావుగా ఓటింగ్ ఉండేటువంటి ప్యాటర్న్ ఆస్కారం లేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికార పార్టీ. బీజేపీ 2.5 ఏళ్ల తర్వాత మేము చేసిన పరిపాలనకి దాదాపుగా ఇది ఒక రిఫరెండంగా భావిస్తోంది. ప్రజానికి కూడా అలాగే అనుకుంటారు. మినీ ఎలక్షన్స్, మినీ భారత్ ఎలక్షన్స్ అని చెప్పి అనుకుంటారు. బీజేపీకి ఏదైనా ఇబ్బంది తప్పదంటారా? ఇప్పుడు బీజేపీకి అనుకున్నంత బాగుండకపోవచ్చు అని ఆలోచన ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు యూపీలో మెజార్టీ ఉన్న 5 రాష్ట్రాల్లో యూపీలో ఎక్కువ ఉంటుంది కనుక యూపీలో ఫస్ట్ కూడా బీజేపీ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత కొద్దిగా బీజేపీ ఇంప్రూవ్ అయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. తర్వాత డిమాండ్ తర్వాత అక్కడ ప్రజలు ఇబ్బంది పడటము, తర్వాత ప్రజల్లో యూపీలో ఎక్కువగా పోలీసులు కూడా అటాక్ చేయటము, ఏదేమైనప్పటికీ ఉద్దేశం మంచి అయినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం కూడా ఖచ్చితంగా ఓటర్ల మీద పడుతుంది. అంతగా బీజేపీకి అవకాశాలు ఉండకపోవచ్చు నా ఆలోచన ప్రకారం. సార్ మీరు ఆ మాట మనం అడుగుతున్నా, ఏ పార్టీకి అక్కడ మెజారిటీ వచ్చే పరిస్థితి సార్? 2 పెద్ద పార్టీలు ఇద్దరు తన్నుకొని వస్తున్నారు కుటుంబ కలహాలతో. వాళ్ళు చీలిపోతే బీజేపీకి లాభం ధరక ఇంకెవరికి వస్తుంది సార్? అది పబ్లిక్ అయితే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. డిమాండేషన్ దిలీప్ అన్న, అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారంగా అందరూ తెలుసు, సామాజిక వర్గాలు కుల ప్రాతిపదిక ఎలక్షన్లు జరుగుతాయి. ఒకటి అక్కడ ముస్లింస్ కీలకమైన ఓట్లు. ముస్లింస్ ఒకవేళ ఒక పార్టీకి బెండ్ అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా బీజేపీ ముస్లింస్ ఏమో ఇప్పుడు డివైడ్ అవుతున్నారు. ఏది ఎస్పీకి బీఎస్పీకి. సపోజ్ ఇప్పుడు కుల రాజకీయాల వల్ల కానీ లేకుంటే కుటుంబ కలహాల వల్ల కానివ్వండి, ఎస్పీ నుంచి బీఎస్పీకి వన్ సైడ్ అయితేనేమో బీఎస్పీ అవకాశాలు ఉంటాయి. డివైడ్ అయిపోతే బీజేపీ కొంచెం మెరుగుపడతాయి అక్కడ ముస్లింస్ తోటికి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న బీఎస్పీ అప్పర్ క్యాస్ట్ కోట్లు ఇచ్చేది, తర్వాత ఓబీసీకి ఎక్కువ ఇచ్చేది, కానీ ఇప్పుడు ముస్లింస్కి ఎక్కువ డిక్లేర్ చేసినట్టు నా పేపర్లో వార్త వచ్చింది హిందుస్థాన్ టైమ్స్లో. 100కు పైగా ముస్లిం సీట్లుగా ఇచ్చారని తెలిసింది. అయితే ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ కానీ అక్కడ ఉన్న ఓబీసీలు కానీ కొంచెం బీజేపీ టిల్ట్ అయ్యానట్టు వార్తలు వచ్చాయి నేను డిస్కషన్ లోపల మేము సెంట్రల్లో కూర్చున్నప్పుడు. కనుక ముస్లింస్ మీద డిపెండ్ ఉన్నది కనుక ముస్లింస్ వన్ సైడ్ వస్తే మాత్రం ఏ పార్టీకి వన్ సైడ్ వస్తే ఆ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్పీ బీఎస్పీ 2 బలమైన ఫోర్సులు అయితే ముస్లిం ఓట్స్ ఆ రెండింటి మధ్య డివైడ్ అవ్వకుండా ఎస్పీ మైనస్ అవ్వడం వల్ల అది మొత్తం బీఎస్పీకి కన్సల్టేట్ అవ్వదా అన్నది చరిగా విశ్లేషణ. మీకు నాకు తెలుసు, దేశవ్యాప్తంగా ఎలక్షన్స్లో ఎప్పుడైనా కూడా విన్నింగ్ మార్జిన్ అనేది బిట్వీన్ 2 to 5% ఉంటుంది. ఆ 2 to 5% అనేది డ్యామేజ్ మీరు చెప్తున్న 2 మేజర్ పార్టీస్ కూడా దెబ్బతిన్నాయి ఆల్రెడీ. సో అది అడ్వాంటేజ్ బీజేపీకి వస్తున్నది మా క్యాలిక్యులేషన్. నేను చెప్తున్నా ఇంకోటి ఏమైంది, సింపతి పెంచడానికి కూడా ఆడుతున్న నాటకం కూడా వచ్చినాయి వార్తలలో. అదంతా కూడా ఫ్యామిలీ డ్రామా అంటారా? అది కూడా వచ్చింది డిస్కషన్, అది కూడా వచ్చింది. ఎందుకంటే నేషనల్ సమాజ్వాదీ పార్టీకి అఖిలేష్ ఉండడం, మళ్ళీ మేము ఒప్పుకోవటము, మళ్ళీ ఎలక్షన్ ముందర అవసరమైతే విత్డ్రా చేసుకుంటా అని చెప్పడం కూడా నిన్న ఇక్కడ డిస్కషన్ లో కూడా వచ్చింది. ఏదేమన్నప్పటికీ కూడా ముస్లింస్ మీద డిపెండ్ ఉన్నది కనుక ముస్లింస్ వన్ సైడ్ వస్తే మాత్రం బీఎస్పీకి అవకాశాలు ఉంటాయి. ముస్లింస్ డివైడ్ అయిపోతే మాత్రం బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మహారాష్ట్రలో పోయాడు, బ్రహ్మాండంగా ప్రచారం చేశాడు, యూపీలో కూడా ఎంటర్ అవుతున్నాడు. అసలు ఆ ముస్లిం ఓటును మాదే ఓటు బ్యాంక్ అని ఏ పార్టీ అయినా కానీ ఆ మాటకు వస్తే ఎవరైనా సరే ఈ కుల పార్టీ అంతా మాకేస్తారనేటువంటి పరిస్థితి ఈరోజు దేశ రాజకీయాల్లో ఉందా? ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. దేశ రాజకీయాల్లో ఒక విషయం అయితే ఉంది, ముస్లింల ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయని. అది ఎస్పీకా బీఎస్పీకా కాంగ్రెస్ శక్తిలో మీరు లేరు కానీ మీరు మాట్లాడితే బీజేపీకి ఇచ్చేటటువంటి ఏ రకమైనటువంటి ఇవైనా కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలని మాట్లాడుతూ వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా ఉండేది మాత్రం అందరికీ తెలుసు. అందువల్ల రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి మా ఓట్లు వేస్తున్నారు చెప్తున్నారు తప్ప మీరు నోట్ల రద్దు మీద ప్రజలకి పాజిటివ్ గా వచ్చి అన్ని సీట్లు తెచ్చుకున్నటువంటి ఎన్నికల్లో అన్ని సీట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ పాజిటివ్ ఓటు ఎందుకు అడగలేకపోతుంది? వారి మధ్య కొట్లాడుకుని ఎస్పీ బీఎస్పీ కొట్లాడుకున్నాయి, బీఎస్పీలో అంతర్గత గొడవలు ఉన్నాయి, లేదా ఎస్పీలో అంతర్గత గొడవలు ఉన్నాయి అనేటువంటి ప్రాతిపదికన అడుగుతున్నారే తప్ప 2.5 ఏళ్లలో ఖచ్చితంగా పాజిటివ్ ఓటు మాకే ఉంటుంది అని ధీమాను మీరు ఎందుకు వ్యక్తం చేయలేకపోతున్నారు? 70 సీట్లు వచ్చాయండి యూపీ నుంచి. అదే అడుగుతున్నాను నేను కూడా. 80 సీట్లు 70 సీట్లు మీవే మొత్తం దాదాపుగా మీకు వచ్చింది. అప్పుడు యూపీలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, మరో పరిస్థితి కావచ్చు, రోజు రోజుకు క్షీణించిపోయింది తప్ప ఎక్కడ ఇంప్రూవ్ కాలే. వీళ్ళ పార్టీ లేవనే లేదు ఇప్పటివరకు అక్కడ. అట్లాంటి పార్టీ స్థానంలో ఆ 70 కన్సల్ట్ చేసి ఇంకా తెచ్చుకుంటాను తప్ప దానికి ప్రపోర్షనేట్ గా అసెంబ్లీ సీట్స్ కూడా మాకు వస్తాయి తప్ప తగ్గ ఉన్నది నా వాదన. ఒకటి మాత్రం, ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా
ఈరోజు ఎందుకంటే మోడీ గారికి ఇది ఒక ఛాలెంజ్ టైం. ఒకటి ఎందుకంటే నోట్ల రద్దు అనేది పెద్ద అంశం ఈ దేశంలో, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం. దీని ప్రభావం ఈ ఎన్నికలు ఖచ్చితంగా పడుతుంది. అది పాజిటివ్ నెగటివ్ అనేది అప్పుడు తెలుస్తుంది అనేది నా ఆలోచన. రెండోది ఎందుకంటే ఇవాళ బీజేపీ కూడా అదృష్టం ఏంటంటే, మోడీ కూడా అదృష్టం ఏంటంటే, ఒకటి మోడీ ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పెద్ద కరప్షన్ ఎక్కువలేదు, ఏం లేదు. ఆయనకు ఒక క్లీన్ ఇమేజ్ అయితే ఉంది. ప్రజలు ఎందుకంటే ఈయన మన కోసం చేస్తాడు అన్నటువంటి ఇమేజ్ ఉంది. అది పాజిటివ్ కనుక ఒక ప్రజలు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ కాపాడుకోగలుగుతా 70 సీట్ల ప్రభావం, ఎందుకంటే గవర్నమెంట్. రెండోది అది ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్న మేరకు, ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో పుంజుకోలేని పరిస్థితి, పుంజుకోదనేటువంటి ఆలోచన కనబడుతుంది. మూడోది ఎందుకంటే ములాయం సింగ్ మొత్తం ఎందుకంటే వాళ్ళ కళాలు, ఎందుకంటే ఇటు కొడుకు వాళ్ళు బాబాయ్ వీళ్ళందరూ ఎందుకంటే మొత్తం గ్రూపులు కావడం వల్ల కూడా ఆ ప్రభావం ఎందుకంటే ప్రజల్లో ఎంతవరకు పడుతుంది అనేటువంటి ఆలోచన ఒకటి. అక్కడ ప్రాంతీయ పార్టీలు అనేది రోజు రోజుకు వీక్ అవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి బీజేపీ ఉన్న అధికారం ఉన్నది కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్ జరుగుతుంది అనుకుంటున్నా. రెండోది ఎందుకంటే ఈ నోట్ల రద్దు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవేళ పాజిటివ్ కనుక ఒకవేళ ప్రజలు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి బ్రహ్మాండమైన వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా బీజేపీకే పట్టం కట్టే ఆస్కారం ఉంది. కమలానికి దాదాపుగా 206 సీట్లు రావచ్చు, బీఎస్పీకి 79, ఎస్పీకి 92, కాంగ్రెస్ 10 లోపే. ఇది ఒక రీసెంట్గా జరిగినటువంటి సర్వేని ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తుంది. ఈ రకంగానే ఉండొచ్చా? ఇప్పుడుకి ఈ సర్వేలన్నీ మాటలు రాసుకుంటూ ఇది ఒక సిస్టమ్ తయారైంది. మామూలుగా ఎన్నికలు అంతేలే, బీహార్లో కూడా చూసాం, లేకపోతే ఢిల్లీలో కూడా చూసాం కదా, మాత్రం అద్భుతాలు అయిపోలేదు. సర్వే నేను ఏం చెప్తున్నాను, ఇదే బీజేపీకి మొత్తం అక్కడ ఉన్నటువంటి 7 పార్లమెంటు సీట్లకి 7 పార్లమెంటు సీట్లు బీజేపీకే వచ్చినాయి. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఏమన్నా ప్రజలకు వదిలిపెట్టాము, మేము ప్రచారం చేయలేదు, మేము పట్టించుకోలేదు అని అంటే కాదు కదా. తీవ్రంగా ప్రచారం చేశారు, తీవ్రంగా పట్టించుకొని ఎన్నికల్లో చేయాల్సిన పనులన్నీ చేశారు, అయినా కానీ ఓడిపోయారు. ఇవాళ ఇక్కడ కూడా మీరు బీహార్లో కూడా 30 సార్లు పోయాడు నితీష్ గారు, ఎందుకంటే క్లీన్ గా ఇమేజ్ గా నిలబడగలిగారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అఖిలేష్ వీళ్ళంతా గ్రూపులతో ఖతం అయిపోయారు. పార్లమెంట్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం. వాళ్ళకి ములాయం సింగ్ కుటుంబంలో వచ్చిన గొడవ వల్ల, గొడవ రాకపోతే ఉన్న పరిస్థితి కంటే గొడవ వచ్చిన తర్వాతనే మెరుగైంది అనేది ఒక పరిస్థితి. ఎందుకంటే అఖిలేష్ గురించి ఈయన మన మాఫియా సిస్టమ్కి వ్యతిరేకంగా ఉన్నాడు, ఈయన మన తరపున పోటీ చేస్తారనేటటువంటి చర్చ కానీ, ఆ రకంగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీకి మీరు అఖిలేష్ తో శైలి వదలుచుకున్నారు, అటువంటి మీ ఆలోచన దానికి సంబంధించి చర్చ జరుగుతుంది కాబట్టి అఖిలేష్ మీరు సంబంధించదలుచుకున్నారా? అఖిలేష్ జరుగుతున్న వాతావరణాన్ని చెప్తున్నాను, నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను తప్ప అలయన్స్ గురించి మాట్లాడుతున్నాను. మీ పార్టీ వ్యవహారం కూడా అంతే కదా, ఏదో పార్టీకి సెకండ్ పార్టీగా ఉండాల్సిందే మీ పార్టీ. అక్కడ ఉన్న సమీకరణ ప్రకారం నుంచి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అదే అడుగుతాను. అఖిలేష్ మీరు సంబంధించిన కనుక కాంగ్రెస్ పార్టీ అఖిలేష్ తో శైలి అవుతుంది కాబట్టి అనేటువంటి ధోరణి చేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అలయన్స్ రాజకీయాలు దేశ రాజకీయాల్లోనే వచ్చినాయి, ఉత్తరప్రదేశ్లో కూడా రావచ్చు, దాంట్లో అనుమానం ఏమి లేదు. ఎందుకంటే ఒక్క నిమిషం ఈ లెక్క చూస్తే బీజేపీకి అడ్వాంటేజ్ రెండు రకాలుగా ఏర్పడతాయి. సరిగా చెప్పండి. ఇప్పుడు రవి గారు రెండు విషయాలు ఆలోచించాలండి. నిన్న ఢిల్లీ వార్తలు కూడా ఏంటంటే అఖిలేష్ మీద సింపతి పెంచడానికి తండ్రి కొడుకులు ఆడుతున్న డ్రామా. ఎందుకంటే శివపాల్ యాదవ్ను అమర్ సింగ్ను బయట పంపాలి ఎట్టి పరిస్థితుల్లో, ఆ ములాయం సింగ్ కొన్ని మొమాటాలు ఉన్నాయి కనుక పంపడానికి ఇది ఒక యాక్టింగ్ అన్నట్టు ఒక వార్తలు వచ్చినాయి మీరు అన్నట్టు. రెండు, అఖిలేష్ ఏంటంటే ఆ మాఫియా కింద పడకుండా అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేసిండు. పెద్ద సమస్య ఇప్పుడు మీరు కూడా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, మీకు కూడా అనుభవం ఉంది. ఇప్పుడు పెద్ద సమస్య ఎన్నికల షెడ్యూల్ అయితే ఆల్రెడీ వచ్చింది, ఎన్నికలకి 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంటరీ కమిటీ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్లో కూడా కొన్ని వరాలు కురిపించి బీజేపీ ఓటర్లని ఆకట్టుకుని తమకు అనుకూలంగా ఫలితాలు మార్చుకునే ఆస్కారం ఉండదంటారా? వాళ్ళు బడ్జెట్ పెట్టచ్చా పెట్టకూడదు అనే విషయంలో కూడా కొంత చర్చ జరుగుతుంది కదా. బడ్జెట్ మ్యాండేటరీ, బడ్జెట్ పెట్టవచ్చు కానీ నేను అనుకుంటా ఇప్పుడు రైల్వే ఛార్జెస్ ఉన్నాయనుకోండి, మిగతా ఛార్జెస్ అనుకోండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు యాక్టివ్గా ఓటాలో కొట్టి పెట్టడం ద్వారా కానీ లేదా బడ్జెట్ లోపల ఈ శాలరీస్ కొరకు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ గత కొన్ని సంవత్సరాలు తీసుకుంటే ఎలక్షన్లో కూడా ఈ నజరాలిచ్చులు కానీ వరాలిచ్చులు కానీ ఇవ్వద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. అడ్వాంటేజ్ తీసుకోవచ్చు బడ్జెట్, కానీ బడ్జెట్ లోపల అడిషనల్ బెనిఫిట్స్ మాత్రం
ఇవ్వకుండా బహుశా ఎలక్షన్ కమిషన్ చెప్పవచ్చు ఇవాళ రేపు డిసిషన్ ఇవ్వచ్చు. కానీ బడ్జెట్ budget రూపకల్పన అనేది mandatory. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అంశం. కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నటువంటి రిసోర్సెస్ ఆధారంగా దేశం అంతా కూడా 29 రాష్ట్రాలకు కలిపి తయారు చేసే బడ్జెట్ కదా, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కాదు కదా అది. ఇప్పుడు ఒకటి మురళి 5 గారు. రాష్ట్రాలు కలిసి ఒకటి, ఇంకోటి 5 రాష్ట్రాల్లో కూడా ఈ ఇన్సెంటివ్స్ ప్రభావం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఉంటుంది. దాని ప్రభావం ఖచ్చితంగా ఇందుకే ఉంటుంది. అటువంటి సందర్భంలో మరి బడ్జెట్ కానీ ఎలక్షన్ పెట్టవచ్చా కమిషన్ పెట్టకూడదా, ఎట్లా పెట్టాలి అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. పెట్టవద్దనే ఆలోచన మాత్రం ఎలక్షన్ కమిషన్ ఇవ్వకపోవచ్చు, కానీ బడ్జెట్ లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉండవద్దని చెప్పేసి మాత్రం బహుశా ఆలోచిస్తుంది. కానీ బడ్జెట్ మ్యాండేటరీ, బడ్జెట్ లో పెట్టడానికి అవకాశం ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది, ఆ ప్రయత్నంలో ఉంది. చారి గారు మీ వాదన గ్యాస్కర్ ఉందా? చారి గారు కేంద్ర మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు. ఒక్క విషయం, ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటే మీరు కేంద్రంలో బడ్జెట్ పేరుతోని దానికి కావలసిన అన్ని పథకాలు ప్రజలకి కన్సెషన్స్ ఇస్తూ చేస్తే ఓటర్స్ని ప్రభావితం చేసేటటువంటి విధంగా మీరు దాన్ని చెప్పుకొని ఓట్ల పోవటానికి ఇది ఇమ్మినెంట్ కాదు. ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు కదా, దానికి ఎప్పుడు మామూలుగా ఇప్పుడు దీన్ని మీరు ఇంత ముందు నుంచి కూడా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నుంచి మేము ఈ బడ్జెట్ ముందుకు మారుస్తామని అంత పిచ్చోళ్ళు లేరు కదా. మీరు చేసే బడ్జెట్ వల్ల మొత్తం 5 రాష్ట్రాల్లో ఉన్న ప్రజల మీద ప్రభావం పడుతుంది. మీరు వాటిని పోస్ట్పోన్ చేయొచ్చు. ఇప్పుడు కావలసిన బడ్జెట్కు సంబంధించి ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన కేవలం ఎన్నికల దృష్టిలో ఉంచుకునే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈసారి ఎప్పుడు లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ పెట్టడం అనేది ఎన్నికల దృష్టిలో ఉంచుకుని చేసే కార్యక్రమం. మురళి గారు ఇప్పుడు బడ్జెట్ అనేది ప్రిపోన్ చేస్తున్నాం అనేది అదే 6 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు. అవును, 6 నెలల ముందు నుంచి కూడా మీరే చెప్పారు 29 రాష్ట్రాలు దేశ బడ్జెట్, ఈ 5 రాష్ట్రాల కోసం పెట్టిన బడ్జెట్ దాని మీద ప్రభావం ఉంటుంది అనేది కాంగ్రెస్ నాయకులు చేశాడు ఆయన. పర్హాప్స్ ఎలక్షన్ కమిషన్ మీద ఇట్లాంటి సెన్సిటివ్ వాటి ఏమైనా ఉంటే అట్లాంటి రాయితీలు ప్రకటించకుండా ఆ పండుగ కూడా అనే అవకాశం ఉంటే ఏమంటానంటే బడ్జెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు గవర్నమెంట్ బడ్జెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నప్పుడు ఫిబ్రవరి 1నే ఎందుకు ఆ కార్యక్రమాలు అనౌన్స్ చేయాలి? మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మార్చిలో అయిపోతుంది. మార్చి 11న ఫలితాలు. నిన్న ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ 8వ తేదీన. మీరు మార్చి లోపల పెట్టాల్సిందే కదండి, కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ అది. మార్చి 31లోగా అప్రోప్రియేషన్ బిల్ పాస్ అవ్వాలి. మార్చి 8వ తేదీన చివరి విడత ఎన్నిక. దిలీప్ గారు, మార్చి 8వ తేదీన చివరి విడత ఎన్నిక. చివరి విడత ఎన్నిక కూడా అయిపోయిన మన్నాడు 9వ తారీఖు పెట్టచ్చు బడ్జెట్. ఫలితాలు అయితే 11 వస్తాయి, అది వేరే విషయం. నేనేమన్నానంటే మీరు బడ్జెట్ ఆ విడత ఈ విడత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని డిలే చేసుకుంటూ పోతారండి. ఒక రాష్ట్రం కాదు ఇంకో రాష్ట్రం. మార్చి 30 వరకు గడువుతుంది కదా ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ఎందుకు ప్రిపోన్ చేయాల్సి వచ్చింది అంటే మీరే అన్నారు ఇది మొత్తం దేశానికి సంబంధించిన బడ్జెట్ కాదు. అది నేను అన్నమాట కాదు. 2 రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ప్రికాషన్ మేబీ దే విల్ టేక్ ఎ ప్రికాషన్. మరి ఉంది కదా మాకెందుకు వచ్చిన బడ్జెట్ ఇమ్మినెంట్ కాదు. దీనికి 31వ తారీఖు దాకా అవకాశం ఉంది. పోయిన బడ్జెట్ 31వ తారీఖు దాకా వచ్చింది. ఒకవేళ బడ్జెట్ అవసరం ఉంటే ఓటర్ అకౌంట్లో ఈ మధ్య కాలంలో ఎంత వాడుకోవచ్చు, ఎంత కావాలి, ఎన్నిసార్లు పెట్టలేదు అయిపోతుంది. ఎందుకు ఇంత హడావిడిగా ఫిబ్రవరి 1 పెట్టాలి? ఇది కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. రైల్వే బడ్జెట్ కూడా లేకుండా ఒక వినూత్నమైన బడ్జెట్ ప్రవేశపెడతా అని రిపీట్ గవర్నమెంట్ పాలసీ కింద ప్రకటిస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ లేకుండా పెట్టబోతున్నారు. బడ్జెట్ ఎట్లా ఇస్తారండి మీరు? బడ్జెట్ అంటే ఏంటి? మొత్తం మీరు దాంట్లో ఇప్పుడు ఏమో రైతులకి ఇది ఇచ్చాము, మళ్ళీ పేదవాళ్ళకి ఇది ఇచ్చాము. ఇప్పటికిప్పుడు బడ్జెట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఇది ఎన్నికల ప్రభావితం చేయదు కదా. ఇప్పుడు 2 అంశాలండి దీంట్లో. దేశంతో ఉన్న బడ్జెట్ అనేది ఒక ఆర్గ్యుమెంట్, కానీ ఎన్నికల ప్రభావితం చేస్తున్నారు మరొక ఆర్గ్యుమెంట్. డిమానిటైజేషన్ తర్వాత 2 రకాల బడ్జెట్ ఉంటుంది. రాబోయే రోజుల్లో జిఎస్టీ వచ్చిన తర్వాత ఐటీ చేస్తారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటాయని చెప్పేసి గత 6 నెలలుగా వస్తుంది. నేచర్గా ఏదేమన్నప్పటికీ కూడా గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది. రూలింగ్ పార్టీగా అది ఒకే బడ్జెట్ తెలియదా, మీకు ఎన్నిక తెలియదా అంటే తెలిసి కూడా పెట్టుకోవచ్చు ఒకటి. కానీ 2 బడ్జెట్ సెషన్ ఆపే హక్కు మాత్రం ఎలక్షన్ కమిషన్కి లేదు. బడ్జెట్ లోపల ఏమైనా పొందుపరిచే అంశాల విషయంలో ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండటానికి
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప, కానీ బడ్జెట్ మీరు సెషన్ పెట్టవద్దన్న ఆలోచన మాత్రం బహుశా ఎలక్షన్ కమిషన్ ఉండకపోవచ్చు. అన్ని ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని మురళి ప్యానల్ గారు, వ్యవస్థలే చారి గారు. మురళి గారు, కాదనడం లేదు. ఎన్నికల సంఘం తన పని తాను చేస్తుంది. ఎన్నికల సంఘానికి- చట్టసభలు పనులు చేస్తాయి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ తాయిలాలు ప్రకటించొద్దు అంటే రైల్వే ఛార్జీలు పెంచలేదు, తాయిలాలు ప్రకటించాలంటే పెంచాలట. కానీ ఎందుకు చారి గారు రైల్వే ఛార్జీలు ఎందుకంటే పెంచట్లేదు, ఇప్పుడు యథాతథ స్థితిని కొనసాగిస్తున్నాం ఇప్పుడు అది అంటారు. పెంచాలి అంటే ఎట్లా ఇప్పుడు? అంటే దీనివల్ల వాళ్ళు పెంచాలి తాయిలాలు ఆలోచన ప్రకటించాలంటే ఉన్నప్పుడు- ప్రకటించాలట. లేదు, ప్రకటించలేదు కాబట్టి సమర్పడాలా? ఎలక్షన్ ముందర ఏం పెంచారండి? బడ్జెట్ లేకున్నా కూడా బడ్జెట్ తర్వాత పెంచే అవకాశాలు ఏమున్నాయి? ఏ పార్టీ అయినా అది కూడా ఎలా ఉంటుంది? బడ్జెట్ తర్వాత పెంచుతుంది. అప్పుడు ఈ బడ్జెట్ బడ్జెట్ పెంచాలి. విలువ- తాయిలాలు ఉండవద్దన్న ఆలోచన ఎలక్షన్ కమిషన్ చెప్పవచ్చు, కానీ అలా ఓకే. ఇది తాయిలాలు పెట్టవద్దన్న లేకుండా ఆలోచన బడ్జెట్ మాత్రం పెట్టే ఉండదు. అవకాశం ఎలక్షన్ లేదు. చేసే అవకాశాలు ఉంటాయి. బడ్జెట్ పెట్టకుండా చెప్పేటటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పెద్దది, దానికి చెప్పలేమని ఉండదు. మీరు చూస్తున్నారు కదా ఎలక్షన్ Constitution application ఇచ్చే ఏమైనా? డైరెక్షన్స్, ఇప్పుడు దానికి కొన్ని ఎందుకంటే- గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బడ్జెట్ ఆపమని అడుగుతారా మీరు అల్టిమేట్ గా? అన్ని 100% అడుగుతారు. రైట్. ఆ విషయం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గత argument సంవత్సరం- కేంద్ర ఒక ఎన్నికల నిమిషం. సంఘానికి మురళి గారు, ఇప్పటికే మురళి గారు. ఫిర్యాదుకు సమాయత్తమవుతున్నటువంటి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అవ్వలేదండి. నిన్న ఫీజు రియంబర్స్మెంట్ అంశం మీద సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. ఆ సందర్భంగా విపక్షాలు తమకి మాట్లాడేటువంటి ఆస్కారం ఇవ్వలేదంటూ సభ ముగిసిన తర్వాత కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగించాయి. ఈ అంశం మీద ఈరోజు కూడా అధికార పార్టీని నిలదీస్తామని చెప్పి ఇప్పటికే విపక్షాలు సమాయత్తమవుతున్న సందర్భంలో ఫీజులకి ఎటువంటి ఢోకా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం యథాతథంగా కొనసాగుతుంది అన్నది ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి భరోసా. రవి గారు మీకున్న బేతరం? మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఇప్పుడు ఏంటి, ఇది డిసెంబర్ అయిపోయి జనవరి వచ్చింది. దాదాపు 6 నెలల నుంచి ఫీజులు కట్టలేకపోతే కాలేజీలు మూసేస్తామనేమో కాలేజ్ ఓనర్సు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని అన్ని జిల్లాల్లో ఎగ్జామినేషన్స్ వచ్చినాయి. ఎగ్జామినేషన్ ఫీజు వాళ్ళు కడితేనే ఆ ఎగ్జామినేషన్కి రాణిస్తారని అంటున్నారు. ఇంత తీవ్రంగా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంటు చేయాలని ప్రతిపక్షాలు కానీ విద్యార్థులు కానీ ఆ ప్రైవేట్ కాలేజెస్ ఓనర్స్ కూడా మాకు నోటీసులు ఇచ్చారు, మేము స్ట్రైక్ పోతామని చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత సాఫీగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు వచ్చా ఏముంది ఫీజులు ఎవరు ఆపుతున్నారో ఇస్తాంలే మీకు ఇచ్చేస్తాం అంతా మీరు అరవద్దు మీరు మాట్లాడవద్దని ఆయనే మాట్లాడి ప్రభుత్వం ప్రతిపక్షం దాని మీద మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీని కూడా వాయిదా వేసుకుని బయటికి పోతే ఇదేమి ప్రజాస్వామ్యం? ఇది ఎట్లుందంటే ఇది టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వాళ్ళు మాట్లాడుకున్నట్టుంది తప్ప మనం అసెంబ్లీలో ఒక ప్రతిపక్షం ఉంది, అధికార పక్షం ఉంది, ప్రశ్నలు అడుగుతారు, దాని సమాధానం చెప్పాలా, మళ్ళీ మాట్లాడే అవకాశం నేను మాట్లాడేమను. ఏం చేస్తారు మీరు? ఎవరు ఆ ఫీజులు కట్టేదేంది? కడతాం, ఒకసారి కడతారా, ఎప్పుడో కడతాం. 2400 ఎప్పుడో కడతామని చెప్తున్నారు. ఏంటిది? ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పేద ప్రజల పిల్లలకి ఈ ఫీజులు కట్టడం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టుని ఏ ప్రాధాన్యత లేకుండా ప్రాధాన్యత క్రమంలో చివర పడేస్తున్నారు. ఏదో కడతాలే అది పెద్ద సబ్జెక్ట్. ఫీజు రియంబర్స్మెంట్కు రంది పడద్దంటే, హాస్పిటల్లో రియంబర్స్మెంట్కి రంది పడద్దంటే, రైతుల బకాయిలకు రంది పడదంటే అన్ని రందులేనా? ఏది కట్టవా? అసలు డబ్బులు సర్ప్లస్ అంటావు, ధనిక రాష్ట్రం అంటావు, ఎవడి డబ్బులు కట్టవు. ఆ తర్వాత పోనీ విపక్షాలు కనీసం తమ నిరసన చెప్దాం అనుకుంటే సీఎం వాటి మీద సీఎం మాట్లాడడానికి క్లోజ్ అయిపోతుంది అసెంబ్లీ. సీఎం ఎంతసేపు మాట్లాడతాడు, ఆ తర్వాత ధర్మని వెళ్ళిపోతాడు, లేదా మార్షల్స్తో బయట పారేస్తాడు ప్రతిపక్షం. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? మీరు ఎంతసేపు అంటే అంతసేపు సభ నడుపుతాం, ఎంతకాలం అనటం, వాళ్ళే మాట్లాడుకోవటం, ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళు నోరు నొక్కే కార్యక్రమం. ఇంత అప్రజాస్వామ్యమైన పద్ధతిలో శాసనసభ సమావేశాలు నేను ఎప్పుడు నడపడం అనేది చాలా చాలా అంటే ఇష్యూస్ అట్లా ఉన్నాయి. ఆయన రియాక్షన్ కూడా చాలా క్యాజువల్గా కడతాం, ఎవరు చెప్పారు కట్టమని, ఇదే ఆ పద్ధతి. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఎట్లున్నదంటే గొంతు కోసి తులసి తీర్థం పోసినట్టున్నది. అంత ఈజీగా కాలేమనగా మాట్లాడడం. ఎందుకంటే ఏం రంది పడదు, మీరు ఎందుకు దర్శన పడతారు, మాది బాధ్యత, సాంఘిక సంక్షేమ శాఖ ఉంది. అందుకే అంటున్నా, ఎందుకంటే గొంతు కోసి తులసి తీర్థం పోతున్నట్టు కనబడుతుంది తప్ప వాస్తవం. ఎందుకంటే రాష్ట్రంలో గందరగోళం 4000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఎందుకంటే కాలేజ్ ఓనర్స్ కానీ లేకుంటే విద్యార్థులు కానీ మొత్తం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. ఎక్కడెక్కడ అసలు ఏంది, అసలు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అంతా ఈజీగా ఎందుకంటే ఎవరిని మాట్లాడనీయకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ప్రభుత్వం అంతా చేస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ బకాయిలు లేకుండా చేసిందంటే కొన్ని ప్రతిపక్షాలకు గొంతు నొక్కితే అర్థం ఉండదు. కానీ ఒక దిక్కు నువ్వు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు, ఎక్కడెక్కడ
ఎత్తేస్తాం అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ ఎందుకంటే అసలు ఫీజు రింబర్స్మెంట్ ఉండదు, అసలు కాలేజీలు ఎత్తేస్తాం కొనసాగిస్తామని పక్క ముఖ్యమంత్రి చెప్తుంటే ఎత్తేస్తామని మాట అంటే అదే చెప్తున్నాడు. గొంతు కోసుకుంటే తీర్చపోసినట్టు కానీ అంటే ఒక వాళ్ళ ఫీలింగ్ ఏం బయటకు చెప్పడేమో ఇట్లా చెప్తున్నారు, బట్ ఇంటర్నల్ ఏమో ఎందుకంటే అసలు ఇది ఎత్తేస్తామని ఇంకోటి ఏమున్నదంటే ఎంతసేపు ఎందుకంటే కాలేజీలు ఎందుకంటే కరెక్ట్ లేవు, మేము కరెక్ట్ ఉన్న కాలేజీలని నడిపిస్తాం. ఓకే, దాని పేరు చెప్పి ఇది అసలు ఇది ఎందుకు చేస్తారు? విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల మీద మీరేమంటారు? ఇప్పుడు విపక్షాలకు ఇవన్నీ బంద్ కావాలి, కరెంట్ ఉండవద్దు తెలంగాణలో, ఫీజులు బంద్ కావాలి, తిరుగుబాటు ఉండాలి అని అంటే వాళ్ళ మనసులో కోరికలన్నీ కూడా ఈరోజు బయటకు పెట్టే అవకాశాలు. ఎందుకంటే మీకు తెలుసు 2.5 సంవత్సరాల్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎమ్మెల్యేలు కేసీఆర్ డౌన్ ప్రభుత్వం డౌన్ అన్న పరిస్థితి విపక్షాలకు ఉన్నది. రోజు ఏంటంటే విపక్షాలు డిసింటిగ్రేట్ అవుతున్నాయి. అసెంబ్లీ పెట్టేటప్పుడు అసెంబ్లీ మంచిగా వాడుకోకుండా ధర్నాలు చేయడము, అసెంబ్లీలో మరి విషయాలు ముఖ్యమంత్రి మాట్లాడి సభను వాయిస్ వెళ్ళిపోవడమేనా? తెలంగాణ భవన్లో పెట్టుకోవాలన్న తప్పేం లేదు. తెలంగాణ భవన్ ఎట్లన్నా ఎవరిని మాట్లాడిస్తారు, కేసీఆర్ గారు మాట్లాడతారు, సభ ముగిస్తారు. ఇది అసెంబ్లీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ ఆపమని, ఒకటి తర్వాత ఒక్కసారి మాత్రం ఇచ్చుడు కాదు, అయినంత వరకు మ్యాక్సిమం ఇచ్చుకుంటా పోతుంటాం కానీ ఒక్కసారి ఇచ్చుడు కాదు, ఒక్కసారి క్లియర్ కాదు. అటెండెన్స్మెంట్ డిపెండ్ అది, అటెండెన్స్ కూడా చెక్ చేయాలి, వాళ్ళు పంపాలి. ఖచ్చితంగా ఇష్యూ కావాలి, ఇష్యూ చేసుకోవాలి. కానీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే పరిస్థితి లేదు. అసెంబ్లీ సాక్షి ఓపెన్ చెప్పాడు అంతా ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి ఇస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డబ్బులు కూడా మన ప్రభుత్వం చెల్లించినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఎంత బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారు, మీరు చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేటటువంటి అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వాలా? 2 గంటల వరకు ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాని మీద మన ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడకుండానే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ఆయన మాట్లాడటం అయిపోయి హౌస్ అడ్జెండ్ అంటే అదేమన్నా రాత్రి అయిపోయిందా టైము, లేకపోతే టైం లేదా? వీళ్ళు దాని మీద కనీసం మాట్లాడాలి కదా. ఏం మాట్లాడారు సీఎం గారు? మీరు ఎప్పుడు కడతారు డబ్బులు, ఎంత అప్పు ఉంది, ఇప్పటి వరకు ఈ సంవత్సరం డబ్బులు కట్టకుండా ఎందుకున్నారు? ఇప్పుడు జనవరి అయింది, మార్చి నుంచి ఇప్పటి వరకు కట్టలేదు. ఫీజులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. విపక్షాలుగా పేద ప్రజల పిల్లల చదువులు సంగతి పట్టించుకోకుండా మీరేమి రంది పడొద్దు నేను ఉన్నానంటే ఏమిటికున్నారు మీరు? మీరు ఏమిటికుంటే మీరు ఈ అల్టిమేట్ గా చేస్తే కదా ఆందోళన పడకుండా ఉండేది. రంది పట్టడానికే కదా ప్రతిపక్షాలు ఉంది, ప్రజల తరపున కదా. మీరు అసలు 2 గంటలకి ఈ డిప్యూటీ స్పీకర్ ఎందుకు అడ్జెండ్ చేసింది? మురళి గారు ఒక 2 విషయాలు ఆపోజిషన్ మాట్లాడిన దాంట్లో కోమటి వెంకరెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, తర్వాత లక్ష్మణ్ గారు కానీ మాట్లాడిన దాంట్లో ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేస్తారా లేదా అన్న ఆలోచన ఒకటి, తర్వాత ఎంత ఉందని చెప్పారు. నోటు సర్క్యులేట్ చేసినట్లో నోటు ఎమ్మెల్యే అందరూ సర్క్యులేట్ చేస్తే క్లియర్గా ఉన్నది. క్లియర్ తర్వాత కూడా ముఖ్యమంత్రి చెప్పాడు నేను రద్దు చేయము, ఖచ్చితంగా ఇస్తాం కానీ ఒక్కసారి ఇచ్చే పరిస్థితి లేదు, అటెండెన్స్ బట్టి ఇస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత పిల్లల మీద ప్రేమ ఒక్క పార్టీకి మీ పార్టీకి కాదు అందరికి ఉందని చెప్పేసి 260 రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీ టు పీజీ చెప్పే పరిస్థితి. పార్టీ కార్యాలయాల్లో వదిలిపెట్టి వచ్చిన సందర్భంలో ఈరోజు విపక్షాలు ఇదే అంశం మీద సభలో మళ్ళీ ప్రస్తావిస్తాము, సభలో అధికార పార్టీని నిలదీస్తామని వారు చెప్తున్నటువంటి మాట. సభలో ఈ అంశం మీద కూడా ఈరోజు చర్చ జరుగుతుందా జరగదా, ఈ పరిణామాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం. ఓకే చూద్దాం, ఈ అంశం ఇవాళతో అవ్వలేదు, మీరు రైట్ చేస్తూ ఉన్నారు కదా, చూద్దాం అధికార పార్టీ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుందో. చర్చలో పాల్గొన్నటువంటి నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్, రేపు న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.